నన్ను మోసం చేశాడు. వాడు నన్ను మోసం వాడు నన్ను నేను అడుగుతూనే ఉన్నా, తను మొత్తం చెప్పింది. సడన్గా కింద పడిపోయింది. ఎత్తుకుని తీసుకెళ్ళి తన బెడ్రూమ్లో పడుకోబెట్టా. ఓ ఇంత జరిగిందా? హ్మ్. సరే, నేను లంచ్ ప్రిపేర్ చేస్తా. సరే, నేను నా డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటా. ఇంకోటి, నువ్వు లంచ్ ప్రిపేర్ చేయడం అయిపోయిన తర్వాత మన రూమ్కి వస్తే కాసేపు ఆడుకుందాం. మ్, నా మధు బంగారం. లంచ్ రెడీ అయ్యాక లోపలికి రమ్మని చెప్పాను కదమ్మా. కూర్చొని తింటున్నావేంటి? ఇప్పుడేంటి తినడం ఆపేసి మరీ వచ్చి నీ పక్కన పడుకోవాలా? ఏం వద్దులే, తిన్నాక వచ్చి పడుకోగాని నాకు కూడా పెట్టు. ఏంటి రైసు కర్రీస్ ఏం లేవు? నువ్వు ఎలానో బయటికి వెళ్ళి తింటున్నావు కదా, అందుకే నేను ఒక్కరిదానికే వండుకున్నాను. ఇప్పుడు బాటిల్ ఎందుకు పడేసావు? నేను చెప్పాను నీకు తిన్నని. మార్నింగ్ టీ ఇచ్చాను, తాగావా? టిఫిన్ పెట్టాను, తిన్నావా? అవి ఎలా తినలేదో ఇది కూడా తినవనుకున్నాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి మధు? ప్రాబ్లం నీకు నాకు కాదు. ఇప్పుడేంటి 5 నిమిషాలు వచ్చి నా పక్కన పడుకోమన్నానని ఎలానో చెప్పలో తెలియక సీన్ క్రియేట్ చేస్తున్నావా? అయ్యో, నీకేమైనా ఎర్రా పిచ్చా? నేను మాట్లాడుతుంది నువ్వు టీ తాగనందుకు, టిఫిన్ చేయనందుకు, నీ పక్కన పడుకోనందుకు కాదు. అయినా ఇప్పుడు జరగకపోతే ఏంటి? ఇప్పుడు కాకపోతే నైట్, నైట్ కాకపోతే మార్నింగ్, ఏదో ఒక టైంలో జరగాల్సిందే కదా. అది తప్పదు కదా నాకు. అంటే రోజు రొమాన్స్ అంటే ఇష్టం లేకుండా నేను చేస్తున్నావు నాతో? నేను అన్నది అలా కాదు. ఛీ! ఏమన్నావు? ఏమనలేదు. ఏమన్నావు? ఏమనలేదని చెప్తున్నా కదా. ఏమన్నావు? బిర్యానీ తినడానికి వెళ్తున్నా అంటున్నా. అయితే నైట్కి కూడా తెచ్చుకో. ఆ, హలో మధు మేడం. హే హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి నీకు తెలీదా? తెలుసులే గాని రా కూర్చో. థ్యాంక్స్ మధు. ఏంటి ఉత్తు థ్యాంక్సేనా?
జాబ్ వచ్చినందుకు పార్టీ లేదా పుష్ప? ఏం కావాలి మరి? టీ, కాఫీ, కూల్ డ్రింక్ ఏదైనా పర్లేదు. టీ కాఫీ ఏంటే, ఇలాగో ఇప్పుడు లంచే కదా, దా బిర్యానీ తిందాం. వద్దులే కానీ ఆఫీస్కి ఎప్పటి నుంచి వస్తావు? రేపటి నుంచే. ఓ సూపర్. మా బాస్ నిన్నేమైనా క్వశ్చన్లు అడిగాడా? అసలేం అడగలే. లోపలికి వెళ్ళానా, రా కూర్చో, నీ పేరు పద్దుయే కదా, మధు ఆల్రెడీ నీ గురించి చెప్పింది, నీకు జాబ్ ఇచ్చినట్టే, రేపటి నుంచి వచ్చేసే అని చెప్పాడు. మన బాస్ మంచోడే లేవే. అవును, చాలా మంచోడు. ఓ షిట్, సారీ సారీ, చూసుకోలేదు. పర్లేదు, వాటర్ తాగాలి. తాగండి. ఏ కీర్తి, డ్రెస్ తడిచిపోయింది, మార్చుకో. థ్యాంక్ యూ. కీర్తి, డ్రెస్ చేంజ్ చేసుకుని రా, మన తాగుదాం. 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 సెటప్ అద్రిపోయింది. బీరేస్తావా? ఓట్కలేదా? బడ్జెట్ లేదు. అవునా, నన్ను అడుగుంటే ఇచ్చేదాన్ని కదా. సరే, ఓ 2000. లిక్కర్ షాప్కి వెళ్ళి షాప్ చే, నేను మనీ పంపిస్తా. సరే అయితే. కీర్తి, కిచెన్లో ఎగ్స్ ఉన్నాయి, నేను వెళ్ళొచ్చులాగా ఆమ్లెట్ వేసి ఉంచు. సరే.
హలో. కీర్తి, వైన్ షాప్ బయట ఉన్నా, మనీ సెండ్ చేయవా? సరే సెండ్ చేస్తా. ఓకే. The person you're calling is not answering. ఓ షిట్, అవ్వట్లేదు. The person దీనమ్మో. you're calling. హలో. ఆగబ్బా, మనీ సెండ్ చేసేదానికి ట్రై చేస్తున్నా కదా. నువ్వు ఇలా ఆగకుండా కాల్ చేస్తుంటే మనీ ఎలా సెండ్ అవుతుంది చెప్పు. ఓకే, సారీ, ట్రై చేయి. ఓ షిట్, సెండ్ అవ్వడం లేదు. హలో. మనీ సెండ్ చేసావా? సెండ్ చేసేదానికి ట్రై చేస్తున్నారా, కానీ నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. అసలు అకౌంట్లో డబ్బులున్నాయా? ఉన్నాయి అబ్బా, కావాలంటే స్క్రీన్ షాట్ పంపిస్తా. ఏమొద్దులే. అయినా మందుకు అమ్మాయి డబ్బులు ఇస్తుందంటే నమ్మి వైన్ షాప్ దగ్గరకు వచ్చాను కదా, నాకు బుద్ధి లేదు. అది సెండ్ అవ్వకపోతే నేనేం చేయాలి చెప్పు. బ్యాంక్ సర్వర్ ప్రాబ్లం వచ్చింది, దానికి నేనేం చేయాలి. సర్లే, నేనే ఎదురు చేస్తాను కానీ ఫోన్ పెట్టే. సరే, ఆమ్లెట్ రెడీ అయింది, చల్లారకపోయే ముందు వచ్చేయి. మీరు దానికే పనికొస్తారు. ఏం చేద్దాం? మధు. హలో. మధు, రామ్ చెప్పు. వైన్ షాప్ బయట ఉన్నాను, ఒక 2K ఉంటే సెండ్ చేస్తావా? వేస్తా. అలాగే. తెచ్చేసావా నా బుజ్జి ముండని? అడిగింది నువ్వు కదా, అందుకే తీసుకొచ్చా. థ్యాంక్ యూ. రా, నువ్వు కూడా 2 షాట్స్ ఇయ్యి. వద్దు, నాకు బియర్స్ ఉన్నాయి. అవును, ఫ్రిడ్జ్లో ఎన్ని బియర్స్ దాచారేంటి? ఫ్రిడ్జ్లో ఏం లేవు. ఇందాక వైన్ షాప్కి వెళ్లే ముందు ఇక్కడ 2 బీర్లు పెట్టా, ఫుల్ బీర్లు పెట్టా. ఏంటి ఖాళీగా ఉన్నాయి? తాగేసా. 2 బీర్లు తాగేసావా? హా, ఎలాగో మందులు తేవడానికి నీ దగ్గర డబ్బులు లేవు. నేను పంపిద్దామంటే నెట్వర్క్ పని చేయలేదు. ఎలాగో నువ్వు తాగున్నా, నేను తాగేసా. మరి ఆమ్లెట్ తినేసా. అలా ఎలా తాగేస్తావు? అయినా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసి మందు తాగుదామంటే వాడి దగ్గర డబ్బులు లేకపోయినా ఎంతమంది శంకలైనా నాకి
వాడి ఫ్రెండ్ నేను అడిగి డబ్బులు తీసుకొస్తాడు. అది కుదరలేదనుకో 100కి 100 వడ్డీ ఇచ్చైనా డబ్బులు తీసుకొస్తాడు. అమ్మాయిలతో మందు తాగుతాడు. ఉమ్, అవును, మీ అబ్బాయిలకి ఛాన్స్ దొరికితే చాలు ఎలా వదులుకుంటారు? సరే వదిలే, ఓట్కా ఉంది, ఇద్దరు కలిసైతే తాగ్దాం. ఓకే డన్. షార్ట్స్ షార్ట్స్ షార్ట్స్. అదిటివ్వు. Cheers. అవును, నిన్న బయటికెళ్ళిన వర్క్ ఫినిష్ అయిందా? అయింది. అయినా నువ్వేంటి బాబు మధు ముందు నన్ను అలా ఇరికించేశావు? అయ్యో, నేనే మెరిగిచ్చాను. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళి గొడవ పెట్టుకోలేదా? మధుకి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. సరే, ఇప్పుడు నుంచి చెప్పనులే కానీ ఇంతకీ నువ్వు వెళ్ళిన వర్క్ ఏమైంది? అయింది, ఇప్పుడే కదా చెప్పాను. ఇంతకీ ఆ వర్క్ ఏంటి? నేను హోటల్ రూమ్లో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని కలిశాను. ఏంటి హోటల్ రూమా? అవును, నాకు ఈ మధ్యనే బ్రేకప్ అయింది. చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిన్ననే కాల్ చేశాడు, వాడు కూడా బ్రేకప్ అయిందన్నాడు. ఇద్దరు హోటల్ రూమ్లో కలిసి ఫ్రస్ట్రేషన్ తీర్చుకొని వచ్చాం, అంతే. ఈసారి నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నాకు చెప్పు. ఏంటి? ఈసారి నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఓయో రూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు చెప్పు.